ఫైనలీ మన ఇండియా లేజర్ వెపన్స్ని తయారు చేసింది. దీనికి సంబంధించిన అనేక ఆర్టికల్స్ రీసెంట్గా పబ్లిష్ అయ్యాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇండియా డెవలప్స్ స్టార్ వార్ స్టైల్ లేజర్ వెపన్ టు డిస్ట్రాయ్ డ్రోన్స్. స్టార్ వార్ సినిమాను మీలో చాలామంది చూసే ఉంటారు. ఒకవేళ చూడకుండా ఎక్కడో అక్కడ సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన క్లిప్స్ చూసే ఉంటారు. స్టార్ వార్ సినిమాలో లేజర్కి సంబంధించిన వెపన్స్ చాలా ఫేమస్. లేజర్ బీమ్స్, లేజర్ స్వార్డ్స్, లేజర్ గన్స్ కూడా ఉంటాయి. అయితే రీసెంట్లీ మన DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేజర్ వెపన్ని తయారు చేసి టెస్ట్ చేసింది. నిజం చెప్తున్నాను, నేను ఈ న్యూస్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. చైనా, ఇజ్రాయిల్, అమెరికా లాంటి దేశాలు ఈ లేజర్ వెపన్స్ని ఎప్పుడో తయారు చేసేసాయి. ఇండియా ఈ టెక్నాలజీ పైన పనిచేస్తుంది అని తెలిసి ఎప్పుడు ఈ వెపన్స్ రెడీ అయిపోతాయి, ఇండియా దీన్ని ఎప్పుడు టెస్ట్ చేస్తుంది అని వెయిట్ చేశాను. ఫైనలీ ఆ రోజు రానే వచ్చింది. రీసెంట్లీ మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ DRDO తయారు చేసిన ఈ లేజర్ వెపన్ని చైనీస్ మేడ్ పాకిస్తానీ డ్రోన్ పైన టెస్ట్ చేశాయి. ఈ లేజర్ వెపన్ ఆ డ్రోన్ని ఆకాశంలో క్షణాల్లో డిస్ట్రాయ్ చేసింది. ఆ వీడియోని ఒకసారి మీరు కూడా చూడండి. ముందుగా DRDO తయారు చేసిన లేజర్ వెపన్ ఇదిగో ఈ విధంగా కనిపిస్తుంది. దీనిపైన మీరు మేడ్ ఇన్ ఇండియా లోగోని చూడవచ్చు. ఇది కంప్లీట్లీ ఇండియన్ టెక్నాలజీతో తయారు చేయబడింది. ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు చూడండి. చూసారా, ఆ లేజర్ వెపన్ ఏ విధంగా టార్గెట్ని లాక్ చేసి జస్ట్ సెకండ్స్లోనే దాన్ని డిస్ట్రాయ్ చేసిందో. నిజంగా ఇది చాలా ఇంప్రెసివ్ విషయం. అయితే ఇక్కడ చాలామంది ప్రజలు ఈ వీడియో క్వాలిటీ గురించి కంప్లైంట్ చేస్తున్నారు. ప్రజలు అడిగేది ఏమిటంటే, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు వరల్డ్ వైడ్గా మిగతా దేశాల ముందు మన ఇండియా పవర్ని చూపిస్తాయి. అలాంటప్పుడు ఈ వీడియోస్ని మంచి క్వాలిటీలో ఎందుకు తీయట్లేదు? దీనివల్ల మన ఇండియా ఎంత పవర్ఫుల్లో ప్రపంచానికి తెలుస్తుంది కదా అని చెప్తున్నారు. నిజంగా ఇది ఒక వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే మన ఇస్రో విషయంలో కూడా సేమ్ ఇలాగే జరిగింది. చంద్రయాన్ 3 చంద్రుడి పైన ల్యాండ్ అయినప్పుడు కూడా మనకు విజువల్స్ చాలా లో క్వాలిటీలో అందాయి. ఇతర దేశాల మీడియా ఛానళ్ళు దీన్నే రీజన్గా చెప్తూ ఇండియా చంద్రుడి పైన మూన్ ల్యాండింగ్ చేయలేదు, అదంతా ఫేక్ అంటూ న్యూస్లు స్ప్రెడ్ చేసి మన ఇండియాను డీమిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సేమ్ ఇదే విషయాన్ని ఒకసారి ఫోర్మోర్ ఇస్రో చైర్మన్ అయిన సోమనాథ్ గారిని లైవ్లో అడిగితే ఆయన ఏం చెప్పారో తెలుసా? మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడే, కానీ మేము చేసే పనిని హై క్వాలిటీలో రికార్డ్ చేయాలి అనేది మాకు టాప్ ప్రయారిటీలో లేదు అని చెప్పారు. బహుశా వాళ్ళు గోల్ పైన ఫోకస్గా పనిచేస్తున్నారు కావచ్చు, కానీ అట్లీస్ట్ గవర్నమెంట్ అయినా మనం అచీవ్ చేసే విషయాలను హై క్వాలిటీలో వీడియో క్యాప్చర్ చేసి దాన్ని ప్రపంచం ముందు పెడితే అది మన ఇండియా పేరుని, కీర్తిని మరింత పెంచుతుంది. ఈ విషయంలో ఇండియా పనిచేయాల్సిన అవసరం నిజంగా ఉంది. ఇక్కడ కూడా ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్ని క్షణాల్లో భూమిపై నుంచి లేజర్తో నాశనం చేయడం చిన్న విషయం కాదు. మనం చేసే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ని హై క్వాలిటీలో రికార్డ్ చేసి వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తే ఇండియా ఇంత పవర్ఫుల్గా ఉందా, ఇండియా దగ్గర ఇంతటి టెక్నాలజీ ఉందా అని ప్రపంచానికి తెలుస్తుంది. దాంతో వెస్టర్న్ ప్రజలు మన ఇండియాను అట్లీస్ట్ ఇకపై నుంచైనా తక్కువ అంచనా వేయడం మానేస్తారు. ఇలాంటి విషయాల్లో చైనా చాలా తెలివిగా ఉంటుంది. వాళ్ళు సాధించే ప్రతి అచీవ్మెంట్ని వాళ్ళు వెంటనే ప్రపంచానికి తెలియజేస్తారు. అందుకే కదా సాఫ్ట్ పవర్ విషయంలో ప్రజెంట్ ఇండియా కంటే చైనా, అమెరికా లాంటి దేశాలు చాలా ముందున్నాయి. ఇక ఈ లేజర్ టెక్నాలజీ వెపన్ గురించి మాట్లాడితే దీన్ని మన ఇండియా మొదటిసారిగా ఏమీ తయారు చేయలేదు. ఇలాంటి ఆయుధాలు ఆల్రెడీ చాలా దేశాల దగ్గర వచ్చేసాయి. ఒకసారి ఇక్కడ మీరు మ్యాప్ని చూసినట్టయితే అమెరికా, UK, జర్మనీ, టర్కీ, ఇజ్రాయిల్, చైనా, జపాన్, సౌత్ కొరియా అండ్ ఇప్పుడు మన ఇండియా దగ్గర ఈ లేజర్ వెపన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ అన్ని దేశాల దగ్గర ఈ లేజర్ టెక్నాలజీ ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఇండియా దీనిపైన వర్క్ చేసి ఇప్పుడు సొంతంగా ఆ టెక్నాలజీ తయారు చేసుకుంది. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, చైనా ఈ టెక్నాలజీలో మనకంటే చాలా ముందుంది. చైనా ఇలాంటి టెక్నాలజీని 2006లోనే తయారు చేసింది, కానీ దీన్ని మనం 2025లో అచీవ్ చేశాం. ఆ తర్వాత జర్మనీ 2023లో, ఇజ్రాయెల్ 2024లో, జపాన్ కూడా 2024లో దీన్ని తయారు చేసింది. ఇప్పుడు 2025లో ఇండియా దీన్ని అచీవ్ చేసింది. ఇక ఈ లేజర్ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటి అనే విషయానికి వస్తే, దీని ద్వారా శత్రువుల మిసైల్స్ని, డ్రోన్స్ని డిస్ట్రాయ్ చేయడం చాలా ఈజీ అండ్ తక్కువ ఖర్చులో అయిపోతుంది.
ఉదాహరణకి మన దగ్గర ఉన్న మిసైల్ టెక్నాలజీతో ఒక డ్రోన్ని లేదా ఇతర మిసైల్ని డిస్ట్రాయ్ చేయాలి అంటే మనం మన మిసైల్ని లాంచ్ చేయాలి. అది వేగంగా దూసుకెళ్ళి ఆ డ్రోన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇక్కడ మనం లాంచ్ చేసిన మిసైల్ కాస్ట్ లక్షల్లో ఉంటుంది. కానీ మీరు మిసైల్ ప్లేస్లో లేజర్ వెపన్ని ఉపయోగించాలి అనుకోండి, ఇది కేవలం $10 ఖర్చులో మిసైల్ కంటే వేగంగా ఆకాశంలో ఎగురుతున్న శత్రువుల డ్రోన్స్ని మిసైల్స్ని డిస్ట్రాయ్ చేయగలదు. $10 అంటే 800 నుంచి 1000 మధ్యలో ఉంటుంది. ఇక్కడ కాస్ట్ అనేది లక్షల రూపాయల నుంచి జస్ట్ 1000కి పడిపోయింది. ఒకసారి ఇంగ్లాండ్ తమ లేజర్ వెపన్ని ప్రపంచం ముందు ఏ విధంగా ప్రజెంట్ చేస్తుందో ఈ వీడియోలో చూడండి. This is Dragonfire, the UK's first laser weapon. Able to shoot down drones and missiles with incredible accuracy, it could revolutionize how we fight wars. And this isn't an idea decades away, we're building it right now to fit onto our warships in just 3 years' time. వీళ్ళు ఎంతో స్టైల్గా తమ టెక్నాలజీని ప్రపంచం ముందు ప్రజెంట్ చేశారు. మనం కూడా వీళ్ళలాగే పవర్ఫుల్ లేజర్ని తయారు చేశాము. కానీ మనం ఇంత స్ట్రాంగ్గా స్టైల్గా ప్రజల ముందు మన వెపన్ని షోకేస్ చేయలేకపోయాము. కానీ మనం తయారు చేసిన లేజర్ వెపన్ వీళ్ళకంటే తక్కువేమీ కాదు. DRDO ఇప్పుడు ఈ లేజర్ని మరింత పవర్ఫుల్గా చేసే పనిలో ఉంది. అయితే ఈ లేజర్ వెపన్స్ రియల్ టైం వార్లో ఏ విధంగా పనిచేస్తాయి, ఇవి ఎంత ఎఫిషియెంట్గా శత్రువుల మిసైల్స్ని డ్రోన్స్ని నాశనం చేస్తాయో రీసెంట్గా ఇజ్రాయిల్ ప్రపంచానికి చేసి చూపించింది. 2023లో ఇజ్రాయిల్పై తమ చుట్టూ ఉన్న ఉగ్రవాదులు మిసైల్స్తో దాడి చేశారు. ఇజ్రాయిల్ ఇక్కడ లేజర్ వెపన్ని ఉపయోగించి వాటిని ఎలా డిస్ట్రాయ్ చేసిందో ఒకసారి వీడియోలో చూడండి. చూసారా ఎంత వేగంగా మిసైల్స్ డిస్ట్రాయ్ అవుతున్నాయో. ఇక్కడ మీకు ఒక లైన్ కనిపిస్తుంది చూడండి, అదే లేజర్. అది డైరెక్ట్గా టార్గెట్ని నాశనం చేసేసింది. భవిష్యత్తులో వెపన్స్ అన్నీ లేజర్ టెక్నాలజీ వైపు షిఫ్ట్ కాబోతున్నాయి. చాలామంది అనుకుంటారు లేజర్ ఆయుధాలు తయారు చేయడం చాలా ఎక్స్పెన్సివ్ అని. కానీ కాదు, మనం ప్రజెంట్ ఉపయోగిస్తున్న మిసైల్స్ ఇతర ఆయుధాలు తయారు చేయడమే చాలా ఖర్చుతో కూడుకున్నవి. కానీ లేజర్ టెక్నాలజీ యూజ్ చేయడము తయారు చేయడం చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఏదైనా వార్ జరిగినా, దేశం పైన అటాక్ జరిగినా మిగతా అన్ని వెపన్స్ టెక్నాలజీ కంటే లేజర్ టెక్నాలజీ బెస్ట్గా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇండియా ఈ లేజర్ టెక్నాలజీని మరింత డెవలప్ చేసి మరింత పవర్ఫుల్గా మార్చే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ఈ ప్రాసెస్ స్టార్ట్ కూడా అయిపోయింది. ఈ లేజర్ టెక్నాలజీ వెపన్స్ అనేవి DEW అండర్లో వస్తాయి. DEW అంటే డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్. ఈ DEW అండర్లో లేజర్ వెపన్స్తో పాటు మైక్రోవేవ్ వెపన్స్, పార్టికల్ బీమ్ వెపన్స్, సౌండ్ బీమ్ వెపన్స్ కూడా వస్తాయి. లేజర్తో పాటు మైక్రోవేవ్స్ని, పార్టికల్ బీమ్స్ని, సౌండ్ వేవ్స్ని కూడా వెపన్స్ లాగా వాడవచ్చు. అయితే వీటన్నిటికంటే లేజర్ వెపన్సే చాలా ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్. ఎందుకంటే మీరు లేజర్ వెపన్ ద్వారా లైట్ స్పీడ్తో శత్రువుల్ని అటాక్ చేయొచ్చు. దాంతో శత్రువులకు తప్పించుకునేంత అవకాశం లభించదు. అందుకే ఇప్పుడు అన్ని దేశాలు ఈ లేజర్ టెక్నాలజీని మరింత పవర్ఫుల్ చేసే పనిలో పడ్డాయి. ఆల్రెడీ చైనా ఈ లేజర్ వెపన్స్ని తమ సబ్మరైన్స్ పైన ఇన్స్టాల్ కూడా చేశాయి. అయితే ఇప్పుడు ఇండియా తయారు చేసిన ఈ లేజర్ వెపన్ టెక్నాలజీలో ఒక ప్రాబ్లం ఉంది. అదే రేంజ్. అంటే ఈ వెపన్ ఎంత దూరంలో ఉన్న డ్రోన్ని డిస్ట్రాయ్ చేయగలదు అనేది. ప్రజెంట్ మన ఇండియా తయారు చేసిన 30 కిలోవాట్ లేజర్ వెపన్ రేంజ్ కేవలం 5 కిలోమీటర్లు. అంటే ఇది 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ని నాశనం చేయగలదు. ఆకాశంలో 5 కిలోమీటర్ల రేంజ్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది, కానీ అది మనకు సరిపోదు. ఎందుకంటే 5 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న డ్రోన్ని, హెలికాప్టర్ని, ఫ్లైట్ని డిస్ట్రాయ్ చేయడం చాలా ఈజీయే. కానీ వేగంగా దూసుకు వస్తున్న మిసైల్ని నాశనం చేయడం కష్టం. ఒకవేళ అది మిస్ అయితే ఆ మిసైల్ 5 కిలోమీటర్ల డిస్టెన్స్ని సెకండ్స్లో కవర్ చేసి మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అందుకే మన లేజర్ వెపన్ యొక్క రేంజ్ని పెంచాలి. కంపారిజన్ కోసం చెప్తున్నాను. చైనా దగ్గర ఉన్న LW-30 లేజర్ వెపన్ యొక్క రేంజ్ 35 కిలోమీటర్లు. ఈ వెపన్ 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల డ్రోన్స్ని కేవలం 5-6 సెకండ్స్లో లాక్ చేసి డిస్ట్రాయ్ చేయగలదు. మన ఇండియా ప్రజెంట్ తయారు చేసిన ఈ లేజర్ వెపన్ చాలా ఎఫిషియెంట్గా, ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. కానీ మనం రేపు చైనాతో, ఇతర దేశాలతో పోటీ పడాలి అంటే ఈ రేంజ్ సరిపోదు. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. దీనిపై మన సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఎక్కువ బడ్జెట్ని కేటాయించి రేంజ్ పెంచే పనిలో ఉంది. మనం చైనాను బీట్ చేయాలి, చైనాతో పోటీ పడాలి అంటే ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. వెరీ సూన్ ఇండియా అందులో కూడా సక్సెస్ అవుతుంది.
ఆ న్యూస్ వస్తే నేను ఆ టాపిక్ పైన మళ్ళీ ఒక డీటెయిల్ వీడియో మీకోసం తీసుకువస్తాను. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. లేజర్ వెపన్ టెక్నాలజీ గురించి మీలో ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ మన ఇండియా సాధించిన ఈ అచీవ్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? మనం మెల్లగా చైనా, అమెరికా లాంటి దేశాలను ఈ టెక్నాలజీలో బీట్ చేయాలి అని చూస్తున్నాము. అందులో మన ఇండియా సక్సెస్ అవుతుందా? దీనిపై మీ విలువైన ఒపీనియన్ని కింద కామెంట్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.